జిల్లా ఇరుసుమండలో బ్లోఅవుట్ పూర్తిగా అదుపులోకి వచ్చింది. ఓఎన్జీసీ నిపుణులు 6 రోజుల తర్వాత వెల్ క్యాపింగ్ చేశారు. దీంతో మంటలు పూర్తిగా ఆగిపోయాయి. కోనసీమ జిల్లా ఇరుసుమండలో బ్లోఅవుట్ పూర్తిగా అదుపులోకి వచ్చింది. ఓఎన్జీసీ నిపుణులు 6 రోజుల తర్వాత వెల్ క్యాపింగ్ చేశారు. దీంతో మంటలు పూర్తిగా ఆగిపోయాయి. ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి రాజాబాబు అందిస్తారు. రాజాబాబు, మొత్తానికి బ్లోఅవుట్ 6 డేస్ తర్వాత కంట్రోల్లోకి వచ్చింది. మరి అధికారుల తదుపరి కార్యాచరణ ఏముండబోతోంది, వాళ్ళు ఏమంటున్నారు రాజాబాబు? సుమిత్ర, అంటే 6 రోజుల తర్వాత ఈ రోజు ఇరుసమండ గ్రామంలో ఇక్కడ బ్లోఅవుట్ పూర్తిగా అదుపులోకి వచ్చింది. గత 5 రోజులుగా కూడా మొత్తం ఓఎన్జీసీకి సంబంధించిన నిపుణుల బృందం 24 గంటల పాటు శ్రమించి మొత్తం మంటలను పూర్తిగా అదుపు చేశారు. అంటే బావిలో ఏదైతే వెల్ ఉందో, ప్రమాదానికి కారణమైన వెల్లలో పూర్తిగా చమురు నిక్షేపాలు, అదేవిధంగా గ్యాస్ నిక్షేపాలు బయటికి రావడం, అగ్నికి ఆహుతయ్యాయి. ఈ నేపథ్యంలోనే కంటిన్యూగా 5 రోజుల పాటు పంపింగ్ చేశారు. వాటర్ అంబ్రెల్లా ద్వారా వాటర్ పంపింగ్ చేశారు. ఈ రోజు 6వ రోజు. ఈ రోజు కూడా ప్రస్తుతం వాటర్ పంపింగ్ జరుగుతుంది. ఈ రోజు కొద్దిసేపటి క్రితమే ఓఎన్జీసీ అధికారులు పూర్తిగా వెళ్లను మూసివేసి వెళ్లకు క్యాపింగ్ వేశారు. ప్రస్తుతం అయితే కనుక క్యాపింగ్ తర్వాత ఎటువంటి భద్రతా చర్యలు తీసుకోవాలనే అంశంపై ఓఎన్జీసీ అధికారుల నిపుణుల బృందం కూడా ప్రస్తుతం సంఘటనా స్థలంలో అక్కడ పర్యవేక్షిస్తున్న పరిస్థితి అయితే నెలకొంది. మొత్తానికి చూస్తే కనుక అంటే అధికారులు అంచనా వేసిన ప్రకారంగా ఈ బ్లోఅవుట్ వారం రోజుల నుంచి 15 రోజుల లోపు అదుపులోకి వచ్చే అవకాశం ఉందని అధికారులు అంచనా వేశారు. అయితే 6వ రోజే పూర్తి స్థాయిలో వెళ్లను పూర్తిగా కంట్రోల్లోకి తీసుకొని ఓఎన్జీసీ అధికారులు క్యాపింగ్ చేయడం కూడా జరిగింది. అంటే ప్రస్తుతం గ్రామస్తులు మాత్రం ఊపిరి పీల్చుకున్నారు. అంటే ఓఎన్జీసీకి సంబంధించిన ఈ వెళ్లలో పూర్తిగా ఆ మంటల అదుపులోకి రావడం, వెల్ క్యాపింగ్ చేసినప్పటికీ కూడా గ్రామస్తులు ఒకటే డిమాండ్ చేస్తున్నారు. భవిష్యత్తులో ఇటువంటి చమురు నిక్షేపాలు వెలికితీత ఇక్కడ జరగకూడదు. పూర్తి స్థాయిలో చమురు నిక్షేపాలు వెలికితీతను నిలిపివేయాలని కూడా మరో పక్కన గ్రామస్తులు అయితే కనుక డిమాండ్ చేస్తున్నారు. ముఖ్యంగా చూస్తే కనుక నిన్న చంద్రబాబు నాయుడు కూడా తూర్పుగోదావరి జిల్లా పర్యటనకు వచ్చినప్పుడు అంబేద్కర్ కోనసీమ జిల్లాలో ఏరియల్ సర్వే నిర్వహించారు. జిల్లా అధికారులు ఓఎన్జీసీ అధికారులతో కూడా మాట్లాడారు. ఎట్టి పరిస్థితులను బ్లోఅవుట్ ను సకాలంలో పూర్తిగా వెల్ క్యాపింగ్ చేయాలి. ఎవరైతే రైతులు నష్టపోయారో వాళ్ళందరికీ కూడా ఆర్థికంగా సాయం అందించాలని కూడా ముఖ్యమంత్రి ఆదేశాలు జారీ చేశారు. ప్రస్తుతం అయితే కనుక పూర్తి స్థాయిలో బ్లోఅవుట్ అదుపులోకి వచ్చింది. సుమిత్ర, రైట్, థ్యాంక్ యూ రాజాబాబు.